శాసనకర్తను, నేను ఆలోచనకర్తను, నేను ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుని నేను శాసనాలు నియమించే దేవుణ్ణి. ఎవరైనా దేవదూతలు గనుక ఏదైనా తప్పు చేస్తే ఆ దేవదూతలను తీసుకెళ్ళి ఎందులో వేయాలి? నువ్వు పాతాళములు వేయాల్సిన బాధ్యత వీడిది అన్నట్లుగా చెప్పి ప్రకటన గ్రంథంలో అంటాడు, వాడు పాతాళపు రాజు అంటాడు. సైతాన్ గడు ఏమంటాడు చెప్పండి, అందరూ కలిసి గట్టిగా. ఏ రాజు అంటండి? ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యాన్నేమో యేసయ్యకు దేవుడిచ్చాడు, భూలోక రాజ్యాన్నేమో ఆదాముకు దేవుడిచ్చాడు, పాతాళాన్నేమో ఎవరికి ఇచ్చాడు? అప్పటికాడి సైతాను కాదు, లూసిఫర్కి ఇచ్చాడు. అర్థమైంది? అర్థం కాలేదా? వాడొక కెరూబు. ఇప్పుడు చెప్పండి, భూలోకం ఎవరిది? ఆదాము అంటే మందు. పరలోక రాజ్యం ఎవరిది? యేసయ్యది. ఎందుకంటే అక్కడ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? వాడు కూర్చున్నారు, యేసయ్య కూర్చున్నారు. పాతాళం ఎవరిది? లూసిఫర్ది. కనుక ఎవరైనా దేవుని బిడ్డలారా పొరపాటు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి పాతాళంలో వేసేటట్లుగా దేవుడు వాడికి బాధ్యత అప్పగించాడు. అయితే ఎక్కడ కుట్టిందని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు పని చేస్తే ఎంత అందంగా ఉంటుందా అని మనకు అనిపించాలి అని అంటే ఎక్కడో ఒక చోట దేవుని పనిలో అందమైనటువంటిది కనిపించాలి కదా. కనిపించాలి వద్దా? ఇప్పుడు అసలు నేను ఏదైనా పని చేశానంటే బాగుంది అంట, ఇంకా బాగుంది అనాలంటే నేనేం చేయాలి? ఇంకా అందమైనది చేయాలి. అయ్యగారు ఎంత బాగా డ్రాయింగ్ వేస్తారా అని అనిపించాలంటే నేనేం చేయాలి? ఇంకా మంచి డ్రాయింగ్ వేయాలి కదా. అలాగే దేవుడు ఏం చేశాడంటే, దేవుని సృష్టిలో దేవుడు పని చేశాడు అనంటే ఎంత అందమైన సృష్టి కూడా దేవుడు చేయగలుగుతాడా అని అందరూ చెప్పుకోవాలి అనంటే నేను ఒక సుందరమైనటువంటి వాడిని, సౌందర్యవంతుని కలుగు చేయాలనుకుని వీడిని కలుగు చేశాడండి. అర్థమైందా? అందుకే ఎవరికి లేనంత అందాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అనంటే లూసిఫర్కి ఇచ్చాడు. వీడు ఏం చేశాడు మొట్టమొదట అనంటే, దయచేసి రెండు ప్రియులారా ఒకసారి హెజ్కేలు గ్రంథంలోనికి వచ్చి ఓ మాట మీరు చూడండి. హెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలోనికి వచ్చి 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి. 13వ వచనం కూడా మీరు చదవండి. దేవుని తోటయగు 12 దగ్గర నుంచి రమ్మ. ఇంకా నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన మీద ఇలాగ ప్రకటించుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన దేమనగా పూర్ణ జ్ఞానమును, ఏ సౌందర్యం? పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు ఎవరు మాదిరి? లూసిఫరే మాదిరి. మీకు అర్థమైందన్నమాట. ఏంటి అనంటే, సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు నీవు మాదిరి. ఈ దేశంలో తాజ్మహల్ కంటే అందమైన ఇల్లు ఏదన్నా ఉందా? అటట్లేదు. ఈ దేశంలో తాజ్మహల్ కంటే అందమైన ఇల్లు ఏమైనా ఉందా? నేనైతే తాజ్మహల్ దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు మతిపోయినంత పని అయ్యింది. ఫస్ట్ కంటే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి తాజ్మహల్ దగ్గరుండి ఈ టైంలో ఈ ఆనందాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరికి ఫోన్ చేయాలని మా అక్కకి ఫోన్ చేశాను. అక్క నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా? కరెక్ట్గా తాజ్మహల్ దగ్గరుండి నీకు ఫోన్ చేస్తున్నాను, అందులో ఉంటాను. ఆ తాజ్మహల్ దగ్గర నుంచి చూస్తే నీ ముఖం తెల్లగా కలకల్లాడిపోయినట్టు ఉంటుంది. ఆ కాంతి మన ముఖాన్ని కొడుతుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అనంటే, ఇంత అందమైనటువంటి కట్టడం ఉంటుందా అని. అందుకే మనం ఏ బొమ్మ ఇంట్లో పెట్టుకుంటాం? అడట్లేదు. యేసురక్తమే. మన చర్చి బొమ్మ పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారా? యేసన్న గారి చర్చ్ అయితే కొంచెం పెట్టుకోవచ్చు, సంతోషం. కానీ ఈ చర్చిల బొమ్మల కంటే, మసీదుల బొమ్మల కంటే తాజ్మహల్ ఒక మసీదు లాంటిది అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా 7 వింతల్లో ఒక వింతగా చేసి అంత అందమైన దాన్ని పెట్టారు కనుక కట్టడం అనంటే అది అందానికి ప్రతీక అన్నట్లుగా తాజ్మహల్ ఉంటుందండి. సైతానుడు కూడా ఎలాగున్నాడు అనంటే, సంపూర్ణ సౌందర్యమునకు ప్రతీకగా ఉండేటట్లుగా దేవుడు అంటే అతన్ని సంపూర్ణ సౌందర్యవంతుడిగా కలుగు చేశాడు. మీరు చదవండి 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నువ్వు ఉంటివి. మనకి ఏదెన్లు 2 ఉన్నాయి. ఒకటి భూమి మీద, రెండోది పరలోక రాజ్యంలో. ఇది ఎక్కడదనంటే పరలోకంలో ఉన్న దేవుని తోటలో జరిగిన విషయం. పరలోకములో ఉన్న
దేవుని తోటలో జరిగిన విషయము. దేవుని తోటలో నువ్వు ఉంటివి, చదవండమ్మా. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎలాగ అలంకరించాడంట? మళ్ళా చదువుతారా లిస్ట్? అది ఎలాంటి రాళ్ళు? ఒక్క రాయి లేదు మన దగ్గర. ఈ రాయిల్లో ఒక రాయి ఉందా? ఉంటే మురిసిపోదు అన్నమాట. మీకు ఇంకా ఒక మాట చెప్పాలి అని అంటే, భూమి మీద ఉన్నటువంటి బంగారం అసలు బంగారం కాదండి. మీరు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాతే బంగారం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు దాకా మనకి ఇది బంగారమే. దేవునికి స్తోత్రం చెల్లించడం అందరికీ కలిసి గట్టిగా హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి బంగారాన్ని మనం నిజంగా బంగారం అయినప్పటికీ కూడా మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆ విశాలమైన పట్టణానికి, ఈ భూమి కంటే విశాలమైనటువంటి ఆ గొప్ప లోకానికి మనం వెళ్ళినప్పుడు, ఈ చిన్న ప్రపంచాన్ని విడిచిపెట్టేసి ఆ పెద్ద ప్రపంచంలోనికి మనం అడిగెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని చూస్తే మనకు మతిపోద్ది అన్నమాట. ఎందుకంటే బైబిల్లో రాస్తుందండి, బంగారపు తైలమును గూర్చి మీరు ఎప్పుడైనా విన్నారా? బంగారపు తైలమును గూర్చి ఎప్పుడైనా విన్నారా? మాట్లాడేస్తా. దేవునికి స్తోత్రం కలుగునగా. మా దేవుడు గొప్పోడు కాదన్నట్టుగా కూర్చున్నారు. ఊ లేదు, ఆ లేదు. పెద్ద హాస్పిటల్ గోడలా కనబడుతున్నారు నాకు. ఎంతోమందిని చూసి నీరసం వచ్చేసినట్టు. పెద్ద హాస్పిటల్ గోడను ఒకసారి అడగండి, చెప్తాదండి బాధలు. మొన్నే వచ్చిందో మనిషి, పుట్టుకుమంది, పొలోమని ఏడ్చారు, తీసి నా మీద వేశారు, అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చింది, ఇక్కడే చాలా పాటలు పడ్డారు, ఏడ్చారు, తీసి నా మీద వేశారు. ఏదంటది? అన్ని కష్టాలన్నీ ఆ గోడకే ఉంటాయి అన్నట్లుగా కూర్చున్నారు. ఒకసారి సరిగ్గా చెప్పండి స్తోత్రం అందరూ కలిసి. లేదు, క్లాసుగా చెప్పారు మీరు అందరూ. ఈ సైడ్ వచ్చింది కానీ సౌండ్ ఇటు సైడే అసలు. దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టి చెప్తాం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీరు గమనించండి. బంగారపు తైలం అనే పదం మీరు విన్నారా? బైబిల్లో ఉంటుంది ఆ మాట. నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనను కట్టుకుని వస్తారు కదా, ప్రార్థన చేయడం అంటే ఏమని ప్రార్థన చేయండి ప్రభువా, నీ సిలువ రక్తాన్ని ఆ బంగారపు తైలాన్ని ఇందులో కలిపాయని ప్రార్థన చేస్తాను. ఏం కలపమని? నీ సిలువ రక్తాన్ని, నీ బంగారపు తైలాన్ని ఇందులో కలపమంటాను. అసలు బంగారపు తైలం అనేది ఒకటి ఉందన్న సంగతి మనకు తెలియదు. కానీ పరలోక రాజ్యం వెళితే అక్కడ బంగారపు నూనె ఉందంటాను. రక్తమే. హల్లెలూయా. సరే, విస్తరిస్తుంది ప్రసంగం, జాగ్రత్తగా వినండి. చూడండి ఇక్కడ ఏ రాళ్ళు ఉన్నాయి అని అంటే, వీడిని అలంకరించాడు దేవుడు. ఎంత ప్రేమించాడు అనంటే, ఎంత ప్రేమ చూపించాడు అనంటే, నిజంగా నేను సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఎంత ప్రేమ నేను ఎవరి మీద చూపించలేదు అన్నంతగా ప్రేమ ఇతని మీద చూపించడం కొరకు ఎలాంటి రాళ్లతో అలంకరించాడో చూడండి. నాతో పాటు చెప్పగలిగితే చెప్పండి. మాణిక్యము, గోమేధకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులుమాని రాయి, మరకతకము, నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారు నీకు సిద్ధమైరి. ఆ జాబ్ ఇచ్చినప్పుడంట మంచి మ్యూజిక్ పెట్టాడంట. యజరక్తమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అహష్వేరోషు యొక్క రాజ్యములో దేవుని బిడ్డలారు ఎస్తేరు మహారాణి అయినప్పుడు పండగ చేశారండి. ఎస్తేరు మహారాణి అయినప్పుడు, సింహాసనం ఎక్కినప్పుడు అహష్వేరోషు చేస్తాడు, ఆ అనాథి బిడ్డను రాణిగా చేసుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి, కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టేటప్పుడు అహష్వేరోషు చేశాడండి పండగ. మామూలు పండగ చేయలేదు. అలాగే దేవుడు ఈ లూసిఫర్ని సైతానుగా మారకుండా ఉన్నప్పుడు వీడిని ఆ సింహాసనమును పర్యవేక్షించుడు కొరకైనటువంటి ఉద్యోగం ఇచ్చేటప్పుడు, నియమించేటప్పుడు అంట సంగీతం కొట్టే వాళ్ళందరినీ వాయించి తీసుకుని వచ్చి ఘనపరిచి తగినంత ఘనతను ఆపాదించి అప్పుడు ఆ జాబ్ ఇచ్చాడంట వాడికి. నా సింహాసనమును నువ్వే పర్యవేక్షించాలి అని.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి నుంచి వీడు ఏం చేశాడో తెలుసండి, నమ్మకస్తుడంటే వీడు తప్ప ఇంకొకడు ఎవడూ లేడు, యథార్థవంతుడంటే వీడు తప్ప ఇంకొకడు ఎవడూ లేడు, న్యాయమును అనుసరించేవాడంటే వీడు తప్ప ఇంకొకడు ఎవడూ లేడని యుగయుగాలు దేవునికి నమ్మకంగా ఉన్నాడంటే. ఎలాగున్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ జరుగుతూ వస్తున్నటువంటి దినాలలో ఒకానొక సమయంలో వీడిలో దేవుని బిడ్డలారా పూర్తిగా వెర్షన్ మారిపోయిందండి. పూర్తిగా వెర్షన్ మారిపోయింది. ఏంటి ఆ వెర్షన్ అనంటే, నన్ను దేవునితో సమానంగా చేసుకుని ఇందులోనే కూర్చోవాలని అనుకుంటాడు. మీకు చిన్న మాట అర్థమయ్యేలా చెప్తాను. ఆ పండు తింటే మీరు ఏమైపోతారన్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఆ పండు తింటే మీరు ఏమవుతారన్నారు? ఇప్పుడు ఆదామవులు ఆ పండు తిన్నారు అనుకోండి, ఏమైపోతారు? దేవునితో సమానమైపోతారని చెప్పాడా చెప్పలేదా? మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు అన్నాడు. అంతే. అవ్వమ్మకి ఆదాముకి ఏం ఆశ వచ్చింది? మేము కూడా ఏమైపోవాలా? దేవుళ్ళు అయిపోవాలి. మరి దేవుడు అయిపోవాలా? గోల్డ్ గిల్లుకోవాలి. ఏంటది? ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు అన్నప్పుడు 100 సంవత్సరాలు ఏదేని తోటలో ఉన్నారే వీళ్ళు. దేవుడు చల్లటి పూట వచ్చి ఆదామును పలకరించి, ఆదామా ఎక్కడున్నావంటే చంటి కుర్రలాగా పరిగెత్తుకుని వచ్చేసేవాడే. ఆ వయసులో సైతం దేవుడు బొగ్గలు ఎలా నొక్కి, నా బిడ్డ బాగున్నావా, గడ్డం పట్టుకుని నా కుమారుడ బాగున్నావా, నేను ఎత్తుకోవాలనిపిస్తుందిరా, ఎద్దులాగున్నావు సంథింగ్. ఎందుకంటే నీకు అర్థం కాలేదనుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అమ్మగారు చిన్నప్పుడే ఉన్నారు కదా, బాగా చిన్నప్పుడు నేను ఎత్తుకునేవాడు. అప్పుడు ముద్దొచ్చేది బొగ్గలు గిల్లి సంథింగ్. ఇప్పుడు అలాగ అనిపిస్తుందమ్మా? అదట్లేదు ఎవరు కూడా. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా బాబు. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందా? యేసు రక్తమే. హల్లెలూయా. చిన్నప్పుడు మా అమ్మ బొగ్గలు గిల్లిందండి. ఒకసారి బొగ్గలు గిల్లండి అని అసలు వాళ్ళ మిస్సెస్ అడిగింది. చిన్నప్పుడే అయితే గిల్లుతారు, కానీ పెద్ద ఎదిగిన తర్వాత ఏం గిల్లుతారా? నువ్వు చిన్నదాన్ని అయిపో, అప్పుడు గిల్లుతానంటే ఏమైపో. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరికి కదన్నా అంతే. ఆదాము విషయానికి వచ్చేసరికి ఎంత ఉన్నాడు? ఎద్దులాగా ఉన్నాడు. అయినా సరే దేవుడు చల్లటి పూట వెళ్ళి ముద్దాడి ఆదామును బొగ్గలు పట్టుకుని, నా కుమారుడా నువ్వేరా, ఎంతంత పిల్లలు లేరురా, ఎత్తుకోవడానికి నీ నుంచే పిల్లలు కావాలరా, నేను వాళ్ళని ముద్దాడాలరా, ఈ భూమిని నీకు ఇస్తున్నాను రా, కాబట్టి ఇదంతా నీదేరా అని చెప్పి 100 సంవత్సరాలు ఏదేను తోటలో ఆదామును పెట్టి దేవుడు నమ్మకంగా పరీక్షిస్తే, ఆదాము కల్లా కపటము లేనటువంటి పసిబిడ్డలాగా, ఏ పాపము ఎరుగినటువంటి పసిబిడ్డలాగా దేవుణ్ణి సేవించుకుంటున్నటువంటి దినాలలో ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏంటంటే, ఇది నిజమా? ఈ పండు తింటే మీరును దేవతలు అవుతారు. ఆయనే కాదు దేవుడు, మీరును దేవతలు అవుతారు. కాబట్టి ఈ చెట్టు ఫలము మీరు తిన్నట్లయితే మీకు దేవుడితో అవసరమేముంది? మీరే దివ్యశక్తులు పొందుకుని దేవతలు అయిపోతారు కనుక ఈ చెట్టు ఫలమును తినేయండి అని ఆ సర్పం వెళ్ళి చెప్పేసరికి ఆదాముకి భక్తుడిగా ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు ఏమైపోవాలని కోరిక? సేమ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటే, పరలోక రాజ్యంలో కూడా స్టార్ట్ అయ్యింది వాడికి. ఏం స్టార్ట్ అయ్యింది అని అంటే, నేను దేవుడు నవ్వాలి, నేను పూజలు అందుకోవాలి, నేను దేవుని మందులో నేను కూర్చోవాలి తప్ప దేవుడు కాదు అనుకున్నాడు. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక దయచేసి రెండు ప్రియులారా, తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలోనికి వచ్చి ఈ మాట మనం చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చదవండి ప్రియులారా, 3వ వచనం దగ్గర నుంచి. ఎక్కడ కూర్చుంటాడంటే, పోయి వినబడిందా? ఎక్కడ కూర్చుంటాడు? ఎవరిని ఎదిరించి? మరలా చదువు. వాళ్ళ మంచి బాగా చదువు, నాకు చాలా సంతోషం అనిపించింది. మరలా చదువునాన్న, అందరూ వినండి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, ఎవరు దేవుడు అనబడుతున్నారో, ఎవరు పూజింపబడుతున్నారో ఆయనను ఎదిరించి
ఆయన కంటే పైగా వాడు తనను తానే హెచ్చించుకొని తాను దేవుడనని తనను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో, అది ఆడు కోరిక. ఏం కోరిక? మీకు అర్థమైందమ్మా? అందుకే దేవుడు బాధపడతాడు. ఏంటి ఆ బాధ అనంటే, నేనేమో సృష్టికర్తను, వీళ్ళేమో నేను సృజించినటువంటి సృష్టి. వీళ్ళ బాధ్యత ఏమిటంటే నన్ను ఆరాధించడం. నేను వీళ్ళందరినీ సృష్టించాను, సృష్టించబడిన వాళ్ళు నన్ను ఆరాధించాలి. కుమరోడు లేకుండా కుండ ఎక్కడదండి? కమరోడు లేకుండా, చెప్పండి చెప్పండి, కమరోడు లేకుండా కత్తి ఎక్కడదండి? కంసాలి లేకుండా బంగారం ఎక్కడదండి? కుమరోడు లేకుండా కుండ లేదు, అది మనకు తెలుసు. ఈ కొండ అంటుంది కదా, నన్ను కూడా నీకులాగే చేసుకుందామని అనుకుంటున్నానంటే ఒక్కటి పీకితే పెంకుల్లో ఒక పెంకు అయిపోతావు, ఎత్తడానికి కూడా దేనికి పనిచేయవన్నాడు అన్నాడు ఆ మాట యెషయా గ్రంథంలో. కనుక ఈ కొండెప్పుడు కూడా కుమరోడు చెప్పినట్లుగానే చెయ్యాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే. అదేంటి అనంటే, ఈ కానుక పెట్టి ఎవరు చేశారో నాకు తెలుసు. ఈ కానుక పెట్టి చేసినోడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని చూసినప్పుడల్లా పెట్టి చేసినోడు గుర్తుకొస్తాడు. యానంలో ఒక కానుక బాక్స్ ఉంది, దాన్ని చూసినప్పుడల్లా మన ఆత్మీయ ప్రగతిలో ఆయన గుర్తుకొస్తాడు. ఎందుకని? దాన్ని చేసినోడు కూడా ఒకడు ఉన్నాడు. మాట్లాడలేదు అసలు. బాబోయ్, కేజీ రాయట్టేనేమో మీ బుర్ర మీద. దేవునికి స్తోత్రం చెల్లించిన అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. మీరు ఏది చూసినా దాన్ని చేసినోడు మనకు గుర్తుకొస్తాడు కదా, గుర్తుకురాడా? బాడ్జీ ఉంది, దాన్ని చేసినోడు లేడా? షిప్ ఉంది, దాన్ని చేసినోడు లేడా? సైకిల్ ఉంది, దాన్ని చేసినోడు లేడా? కొండ ఉంది, దాన్ని చేసినోడు లేడా? మీ ఇంట్లో ఏది చూసినా ఫలానావాడు గుర్తుకొస్తాడు. అలాగే నిన్ను నన్ను చూస్తే ఎవరు గుర్తుకు రావాలి? కొంచెం గట్టిగా చెప్పండి అందరికీ కలిసి. నిన్ను నన్ను చూస్తే ఎవరు గుర్తుకు రావాలి? నిన్ను నన్ను చూస్తే దాన్ని చేసినోడు గుర్తుకు రావాలి. ఎందుకనంటే, మనల్ని ఎలా చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఒక వడ్రంగి వాడు మంచం చేస్తాడు తప్ప తన పోలికలో ఇంకో దాన్ని చేసుకోడు. ఒక కంసాలి వాడు దేవుని బిడ్డలారా ఒక నగ చేస్తాడు తప్ప తన పోలికలో చేసుకోడు. ఏది ఎవరు చేసినా తమ పోలికలో చేసుకోరు. ఒక కారు చేశాడు, ఒక ర్యాకెట్ చేశాడు, ఒక బండి చేశాడు, ఎవరైనా తమ పోలికల్లో చేసుకున్నారా? వాళ్ళ పోలికలో ఏది ఎవడు చేయడు. కానీ సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని చెయ్యాలనుకున్న సమయంలో నిన్ను నన్ను తన పోలికల్లో చేసుకున్నాడు. ఎందుకనంటే నేనున్నాను అని. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన పోలికల్లో నిన్ను నన్ను చేసుకున్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడం అన్నిటికీ విదితము, అన్నిటికీ బాధ్యత, అన్నిటికీ ధర్మం అవుతుంది. కానీ నేనే దేవుణ్ణి అయిపోవాలని అనుకోవడం అది భయంకరమైనటువంటి పాపం అండి. అందుకే ఈ పండు తింటే మీరు ఏమైపోతారన్నాడు సైతాను? దేవతలు అయిపోతారన్నారు. ఆదామవ్వలకు ఏమొచ్చేసింది అనంటే, ఇంకెందుకులే నైవేద్యాలు మనకే పెడతారు, అర్పణలన్నీ మనకే అర్పిస్తారు, కాబట్టి మనం ఏమైపోదాం అర్జెంటుగా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదామవ్వల దురాశ వచ్చి ఆ పండు తిని దేవతలు అయిపోతారు అనుకున్నారు. అన్న వస్త్రాలకు పోయి ఉన్న వస్త్రం పోయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండ నాలుగు ముందేస్తే ఉన్న నాలుగు ఓడగొట్టుకున్నారు. అందుకే మరి మన తెలివితేటలు అలాంటి తెలివితేటలు, మన అతి తెలివితేటలు. గమనించండి దేవుని బిడ్డలారా, లూసిఫరు కూడా దేవుని చేత మిక్కిలి ఉన్నతంగా ప్రేమించబడిన లూసిఫరు కూడా ఏమనుకున్నాడంటే, పాతాళానికి నేను రాజునవ్వడం వల్ల ఏం ఉపయోగం ఉంది? పరలోక రాజ్యానికే రాజునైపోదాము. ఏ సింహాసనం అయితే నేను పర్యవేక్షిస్తూ ఉన్నాను, ఏ సింహాసనమునకైతే దేవుడు నన్ను కావలు పెట్టి ఉన్నాడు, ఆ సింహాసనం మీద నేను కూర్చొని పరిపాలన చెయ్యాలి, దేవుని మందిరంలో నేనే కూర్చొని ఆరాధనలు అందుకోవాలని అనుకుని వాడు దేవుని బిడ్డలారా సర్వశక్తులు కూడగట్టుకుని పరలోక రాజ్యములో దేవుని మీద తిరుగుబాటు చేశాడని. ఈ సంగతి దేవునికి తెలియదా అని అంటే తెలుసు. యేసుకు 12 మంది శిష్యులు, అందులో ఒకడెవరు చెప్పండమ్మా?
యేసయ్యను 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యూదా అమ్మేస్తాడని ముందు తెలిసి సైతము యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాను తన శిష్యుడుగా చేసుకున్నాడు. అమ్మా, తెలియదేమీ ఉండదు. బైబిల్లో ఏం రాసిందో తెలుసా? ఆయన అంటాడు, పాతాళమైన ఏదైనా నా కంటికి అడ్డు లేకుండా కనిపిస్తుంది అన్నాడు. అంటే ఇంకో భాషలో చెప్పలేక ఆ మాట చెప్తాడు. ఏమన్నాడు తెలుసా? పాతాళమైన దృష్టికి నగ్నంగానే ఉందంటే. ఏమన్నా అడుగుతాను ఒక మాట, పాతాళం ఒకటే ఉంటుందా, సర్వలోకాలు ఉంటాయా? అర్థం అవ్వలేదు అనుకుంటాను. అంటే ఆ మాట చెప్పలేక చెప్పేశాను సుమా. మీకు అర్థమైందా? దేవుని దృష్టికి అన్నీ అలాగే కనిపిస్తాయి. ఆయన కంటికి మరుగైంది ఏది కూడా లేదు. అంత తీక్షణంగాను అంత స్పష్టముగాను చీకట్లో సైతము చూడగలిగినటువంటి దేవుని కనుదృష్టికి ఆయన వేడికి మరుగైంది ఏదైనా ఉందంటే ఏది లేదు. కానీ లూసిఫరు లోపల దురాశను పెంచుకుని నేను దేవుణ్ణి అయిపోవాలని అనుకున్నాడు. అందుకే చదివించాను కదా, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించి ఆయన సింహాసనం పైగా ఆయన సింహాసనం వేసుకుని దేవుని మందిరంలో తానే కూర్చుని ఆరాధనలు అందుకోనాలని యుగాలకు పూర్వము పరలోక రాజ్యములో లూసిఫర్ ఆలోచన చేశాడండి. ఆలోచన దేవుని హృదయం ఎంత గాయమైపోయింది అనంటే తట్టుకోలేకపోయాడు దేవుడు. అందుకే అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎందుకంటే నాకు గాయమైనప్పుడు నేను ఎలాగ మాదిరి చూపించాను, అడుగులేశాను, మీకు గాయమైనప్పుడు కూడా అలాగే మీరు నడవండి అని చెప్పారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, లూసిఫర్ మొట్టమొదటి చేసినటువంటి పొరపాటు ఏమిటి అనంటే, ముందు వాడిలో వచ్చింది ఏమిటి అనంటే, నా సింహాసనమును దేవుని సింహాసనము కంటే పైగా చేద్దామని అనుకున్నాడంటే. బైబిల్లో రాసుంటది, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. దేవుడు అన్నాడన్నమాట, మీరందరూ నా చాటులో ఉండాలి, నేనే మహోన్నతుడను, నేనే సర్వశక్తిమంతుడును అన్నాడు పిల్ల. కానీ లూసిఫర్ కూడగట్టుకుని ఏం చేశాడంటే, వాడి తెలివితేటల చేత, వాడి జ్ఞానం చేత, వాడి యుక్తి చేత, వాడి నటన చేత, వాడి దురాశ చేత, అన్నిటి చేత లాగేశాడు. దేవదూతుల్లో 3వ వంతు అంటే ఒక వంతును తన వైపుకు లాగి పరలోక రాజ్యములోనే దేవుని మీద తిరుగుబాటు చేశాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దయచేసి మీరు చూడండి, ఇందాక చదివిన మాట, అది ఇందాక చదివిన మాట 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో. అప్పుడు దేవుడు చేసిన మాట 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. 13వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కడి నుంచి తోసేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఎక్కడి నుంచి తోసేశాడు దేవుడు? ఆకాశము నుండి తోసేశాడు అంటండి కిందకి. వీడు పడిపోయాడు. ఎక్కడ పడ్డాడు తెలుసా? సరాసరి పాతాళము దగ్గర పడ్డాడు. జాగ్రత్తగా వినండి. మరలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు చెప్పండి అందరు కలిసి. మరలా ఎక్కడికి ఎక్కాలనుకుంటున్నాడు? ఆకాశమునకు ఎక్కిపోయేదను. మీరు మరలా చదువుండి అదే మాట 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు. దేవుడు ఒకసారి తోసేస్తే రెండోసారి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి అందరూ కలిసి. దేవుడు తోచేసినా కానీ మరలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదని అంటున్నాడండి. ఈ లోపు జరుగుతూ ఉన్నది ఒక చిన్న మాట మీకు క్లుప్తంగా చెప్తానండి. అదేమిటి అనంటే, పరలోక రాజ్యములో దేవదూతలందరూ అనుకున్నారు, ఈ భూమి మీద కూడా చాలామంది అనుకున్నది అదేమిటి అనంటే, వాడు మహాశక్తి అనుకున్నారు, ఎంతో గొప్పవాడు అని అనుకున్నారు, వాడు నిజంగానే దేవుని బిడ్డలు వాళ్ళు అనుకున్నట్లుగా ఉన్నాడు అని అనుకున్నారు. కానీ వాడు కాదంటండి. దయచేసి ఈ మాట మీరు చదివినట్లయితే మీకు చూపిస్తాను. 10వ వచనం చదవండి. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవు అయితివా. రే, నువ్వు మాకులాంటి వాడు ఏనా అంటున్నారు ఇప్పుడు ఎవరు? మేమందరం నరకానికి పోతున్నావు అంటే నీ వల్ల. నువ్వేదో గొప్ప పుడింగని అనుకుంటే నువ్వు కూడా ఎక్కడికి వచ్చేస్తున్నావు? అప్పుడు కానీ మనోనేత్రాలు ఎరిగించబడవు జనాలకు. ఏమని వచ్చిందో తెలిసి ఒక మాట, నీవు మా బోటి వాడవైతివా. ఎవరినంటున్నారు అన్నమాట? లూసిఫర్ను పట్టుకుని అంటున్నారు, నిన్ను ఆశ్రయించాము మేము. పరలోకములో దేవదూతలు, ఒక వంతు దేవదూతలు వాడిని ఆశ్రయించారు.
నీవు మాబోటివాడు అయిపోతివా? నీవు మాకులాంటి వాడివేనా? పాతాళములోనికి పోయి చెరపట్టి పాతాళానికి తీసుకుని పోవలసిన నువ్వే మాతో పాటు ఎక్కడికి వచ్చేసావు? పాతాళానికి వచ్చేసావని పాతాళమంతా ఆశ్చర్యపోతా ఉందంటే, ఆశ్చర్యపోతా ఉందంట. ఎందుకు ఆశ్చర్యపోతా ఉంది అని అంటే 8వ వచనం, నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూరులను, జనములను, రాజులను అందరినీ వారి వారి సింహాసనం మీద లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మా బోటి వాడవు అయితే. చివరికి జనాలకి ఇది అర్థమవుతుంది. యేసు రక్తమే నేను తప్ప అర్థమవుతుంది అప్పటికొచ్చి. ఎందుకని? వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కథ ఎక్కడికి వచ్చింది అని అంటే, నువ్వు మాకు లాంటివాడివేనా? అర్థమైందన్నమాట. పాతాళంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? నీవు మాకు లాంటివాడువా? మా వంటి వాడు అయిపోతావా? మా బోటి వాడు అయిపోతావా? అరే, నువ్వు రాజ్యాలను జయించావు, రాజులను జయించావు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశావు. నీ మహత్యమేమిటి? నీ మహిమేమిటి? నీ ఔన్నత్యమేమిటి? ఇదంతా పోయిందా? దేవుని బిడ్డలారా, మీరు చదువుతారు కదా మాట 11వ వచనము, నీ మహత్యమును, నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవి. నీ మహత్యమంతా పోయింది. మహత్యమంతా తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడట? మీకు ఏమైనా అండర్స్టాండింగ్ వస్తే మైకులో చెప్పకుండా చాలా విషయాలు మీరు అర్థం చేసేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా యందు ఎంత మాత్రము కూడా దౌష్యము లేదు, నా యందు ఎంత మాత్రము కూడా అన్యాయము లేదు. నా యందు విశ్వసించిన జనులు సిగ్గు పడరని చెప్పాడు. కనుక వాడికి కోరిక ఏంటంటే, ఏ సింహాసనాన్ని అయితే దేవుడు పర్యవేక్షించమన్నాడో, నిబంధన మనసు మీద దేవదూతలను పెట్టి ఆ రాతి పలకల మీద ఉన్న వాక్యాన్ని పర్యవేక్షించినట్లుగా, దేవుని సన్నిధికి గుర్తుగా పెట్టినట్లుగా అక్కడ పెడితే ఆ సింహాసనం ఎక్కాలనుకున్నాడు. మొదట ఆకాశానికి మరలా ఎక్కిపోదాం అనుకున్నాడు. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం వేద్దాం అనుకున్నాడు. ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం మీద కూర్చుందాం అనుకున్నాడు. మేఘ మండలం మీదకి ఎక్కుదాం అనుకున్నాడండి. మేఘ మండలం మీదకి ఎక్కే హక్కు ఈ దేవునికి తప్ప ఇంకెవరికి లేదండి. ఎందుకంటే ఇజ్రాయిలును పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిపిస్తే ఇజ్రాయిలులందరూ మేఘం కింద ఉన్నారా, మేఘం పైన ఉన్నారా? చెప్పండి అందరూ కలిసి. ఇజ్రాయిలులందరూ మేఘం కింద ఉన్నారు. ఈడు ఎక్కడుంటాడంట? మరి ఏం చేయాలి మనమంతా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ధర్మం ఏమిటి అనంటే, ప్రతీదీ సృష్టి. దేవుడు ఒక్కడే సృష్టి కాదు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఆరాధించుకోవడం సృష్టికి ఉన్నటువంటి ధర్మం అది. కానీ సృష్టికర్త మీద తిరగబడింది ఎవరు అనంటే లూసిఫర్ అండి. అక్కడ నుండి తోసాడంటండి. అలాగ తోయడానికి కారణము, మొదటిది గర్వము, రెండోది తన జ్ఞానమును బట్టి అతిశయించడం, మూడోది తన సౌందర్యాన్ని బట్టి అతిశయించడం అండి. ఆ వృత్తాంతమే మీకు అర్థమయ్యేలా సింపుల్గా చిన్న మాటలో జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఎస్తేరు గ్రంథంలో దానికి సంబంధించిన ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. చదవండి. మొదటి అధ్యాయం 19వ వచనం. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహశ్వేరోషు సన్నిధికి ఇక రాకూడదు. తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను. అది తప్పకుండా పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు, అహశ్వేరోషు మహారాజు చక్రవర్తి 120 దేశాలను ఆయన ఏలుతా ఉన్నాడు. ఎన్ని దేశాలను? అందులో మన భారతదేశం కూడా ఉందండి. అందులో ఏ దేశం ఉంది చెప్పండి? మీరు చదివినట్లయితే మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. భారతదేశం ఉంది. అహశ్వేరోషు దినములలో
జరిగిన చర్యల వివరము ఎక్కడి నుంచి చెప్పండి అందరూ కలిసి. హిందూ దేశము మొదలుకుని కూషు దేశము వరకు. హిందూ దేశం ఎవరిది? మన దేశం గురించి ఎందులో రాయబడి ఉంది? యేసు రక్తమే. కాబట్టి మన దేశమును గురించి మన బైబిల్లో రాయబడినప్పుడు క్రైస్తవం ఈ దేశానికి సంబంధించింది కాదా? అడగలేదు కాదా? మరి యేసు రక్తమే అసలు రాసుందా లేదా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? హిందూ దేశము నుండి కూషు దేశము వరకు 127 సంస్థానముల మీద అహశ్వేరోషు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడండి. అలాంటి పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో అహశ్వేరోషు మహారాజు గారికి ఒక కోరిక కలిగింది. ఏంటంటే ఈ 127 సంస్థానాల మీద ఉన్నటువంటి అధిపతులను అందరినీ పిలిచి 180 రోజులు నా రాజ్యం యొక్క గొప్పతనాన్ని చూపించాలనుకున్నాడంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రోజులు? 180 రోజులు నా రాజ్యం యొక్క గొప్పతనాన్ని చూపించాలనుకున్నారంటే. అప్పుడప్పుడు మన వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉంటుంటారు కదా, మనం వెళ్ళినప్పుడు ఏం చూపించరు వాళ్ళు? మాట్లాడలేదు. మన హర్షిత అక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వెళ్ళాం. నాకు మంచి కితకితలెట్టినట్టు ఉంది ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాజుబాబు వాళ్ళు ఇల్లు ఆల్లోటి కట్టుకున్నారు. ఆ ఇల్లు చూడగానే ఇంక ఇందులో నాటికో సినిమా తీసేద్దామని అనిపించింది. నాకు అలాగే అనిపించింది. రాత్రి యాన వెళ్ళానండి. యాన వెళ్ళాను. అమ్మగారిని బస్ స్టాప్లో బస్సు ఎక్కించేసి వస్తూ ఉంటే ఒక ఇల్లు చూశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అచ్చి బాబోయ్ ఎంత అందంగా ఉంది ఇల్లు అని అనిపించింది నాకు. నిజం. మన గేట్లోకి అడుగు పెట్టగానే మనసు ఒక రకంగా మారిపోద్ది అన్నమాట. అంత ఆకర్షణీయంగా ఇల్లు ఉంది. కానీ ఇవన్నీ కూడా చులకన చేయటట్లుగా పరలోక రాజ్యంలో దేవుడు మీ కొరకు ఇళ్ళు నిర్మిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అక్కర్లేదు, జీవగ్రంథంలో పేరుంటే చాలు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అక్కర్లేదు, ఏముంటే చాలు. జీవగ్రంథంలో పేరు ఉండాలంటే ఏం చేయాలా? మారు మనసు పొంది పశ్చాత్తాపడి వెంటనే ఏం చేయాలా? చెప్పండి అందరూ కలిసి. బాప్తిసం పొందేసి, నిజంగా మారు మనసు పొంది బాప్తిసం పొందేసావనుకో, వెంటనే పరలోక రాజ్యంలో ఏం చేస్తాడు? జనాభా లిస్టులో నీ పేరు కూడా రాసేస్తాడు. యేసు రక్తమే. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రసంగిలో ఉంటుంది, వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం. మరి వ్యర్థం ఎందుకు అన్నావయ్యానంటే, మీకు అభ్యాసం కలగడం కొరకు ఇక్కడ పుట్టించాను, మీకు అభ్యాసం వచ్చిన తర్వాత తీసిపోతాను అన్నాడు. యేసు రక్తమే. మా నాన్నగారి బాధ నాన్న అయినప్పుడే తెలిసింది తప్ప అంతకుముందు నాకు తెలియలేదు. మా నాన్నగారి బాధ నాకు ఎప్పుడు తెలిసింది? పడుకున్నప్పుడు తన్నేసివ్వండి అంట. తెల్లారి పొద్దున చంపేస్తారు నన్ను అనేవాడు. నన్ను మా ఉపదేశకుడు అలా చంపేస్తాడు నన్ను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓరు నాయనో, మా నాన్నగారు అప్పుడు అనేవాడు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇలాంటి సంగతులు తెలుసుకోవడం కొరకే ఇక్కడ పుట్టించాడు దేవుడు. మీకు అంత బలువంత ఇరిగిపోయిన తర్వాత, మనోనేత్రాలు వెలిగిపోయిన తర్వాత. యేసు రక్తమే. ఏంటి పిన్ని చెప్పాలి కదా, పిన్ని పెళ్ళి ఇలాగ ఉంటుందని. యేసు రక్తమే. ఈ క్లారిటీ అంతా వచ్చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడు? మరట్లేదు, పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైంది. ఎందుకని పెద్ద సినిమా చూపిస్తాడు. ఏది? మరట్లేదు. యేసు రక్తమే. వివాహం అన్ని విషయంలో పెళ్ళి అయినోడికి పెళ్ళి అయిపోద్దా, పెళ్ళి అవుతూ ఉంటుంటుందా? మన సాంబశివరావు ఇంటికి వెళ్ళానండి. పకోడీ వేస్తుంది వాళ్ళ ఆవిడ. మనసులో అనుకున్నాను, ఇక్కడ ఏపేస్తుంది ఆవిడ, మళ్ళీ బయట ఎక్కడ ఏమేస్తుంది, పకోడీ వేస్తున్నాను అనుకున్నాను. ఆ సాంబశివరావు గారు అలాగ అంటుంటారు సరదాగా. అయితే విషయం ఏంటి అని అంటే, సాంబశివరావు గారు పెళ్ళి అయిపోయిందా మీకు అని అంటే, అయ్యిందండి అన్నారు. నేనైతే నమ్మట్లేదండి, మీకు పెళ్ళి అవుతా ఉందన్న. ఏమవుతుంది? అడట్లేదు. దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా. ఏమవుతా ఉంది? పెళ్ళి అవుతా ఉంది, అయిపోవడం కాదు. పెళ్ళి ఎప్పుడు అవదు, పెళ్ళి ఎప్పుడు కూడా అవుతూ ఉంటుంటుంది. 120 దేశాలకు అధిపతి అయినటువంటి ఈయన 180 రోజులు
127 దేశాల సంస్థానాధిపతులను పిలిచి వాళ్ళకు బంగారపు మంచాల మీద పరుపులేసి, ఏ మంచాలు? బంగారపు మంచాల మీద పరుపులేసి, బంగారపు పాత్రలో భోజనాలు పెట్టి, బంగారపు పాత్రలో పానీయం ఇచ్చి, నా రాజ్యం యొక్క వైభవం చూడండి అని 180 రోజులు చెప్పి, ఆ ఆఖరిన 7 రోజుల ముందర ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, మహారాణి గారిని నీ సౌందర్యం వాళ్ళని చూపించడానికి ఒకసారి రమ్మని పిలిచాడండి. మహారాణి ఏం చేసింది అని అంటే, నేను ఆడోళ్ళకి భోజనాలు పెడుతున్నాను, మీరు పిలిస్తే వచ్చేస్తానా, నేను రాను అని. వాళ్ళు ఏమన్నారంటే, ఒక్కసారి చేపల్లాగా ముఖం చూపించి వెళ్ళిపోమనండి అన్నారు. ఈవిడ ఏం చేసిందో తెలుసా? నేను రావడానికి కుదరదని చెప్పేసిందండి. ఆ దెబ్బతో మహారాజుకి కోపం వచ్చేసి, ఈ వస్తీ 127 సంస్థానాలకి మహారాణిగా ఉండడానికి అర్హురాలు కాదు. వస్తీ కంటే యోగ్యురాలు, వస్తీ కంటే గుణవంతురాలు, వస్తీ కంటే తగ్గించుకునే బిడ్డ ఎవరైనా కనబడుతుందేమో, ఈ 127 దేశాల్లో పరిశీలన చేసి అమ్మాయిలను తీసుకురండి అని చెప్పి సంవత్సరం పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిమళ తైలాలన్నీ ఇచ్చేసిన తర్వాత రాజుగారు ఆ అమ్మాయిని చూడడం కొరకు రోజుకొకరిని పంపించారు. అందులో 7వ నెల 12 నెలలకు పెట్టారు. మళ్ళీ అది 7వ నెల వచ్చేసరికి ఎస్తేరు వంతు వచ్చిందండి. ఎస్తేరు వెళ్ళగానే రాజుగారికి నచ్చేసింది. వెంటనే రాజు అంటాడు కదా, వస్తీని దించేయండి, ఎస్తేరుని సింహాసనం మీద ఎక్కించండి, ఆవిడ నెత్తి మీద కిరీటం పెట్టండి, ఆవిడని నా సింహాసనం మీద కూర్చోబెట్టండి, ఈ దేశానికి ఈమె పట్టపురాణి అని చెప్పేశాడండి. ఇప్పుడు మీరు గమనించండి, వస్తీని చక్రవర్తి మహారాణిగా ఉండవలసినటువంటి ఆ స్థానము నుండి పడగొట్టేసి ఎవరిని ఎక్కించాడు? ఎస్తేరుని ఎక్కించాడు. ఇదే కథ. ఏంటా కథనంటే, పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం పర్యవేక్షించవలసినటువంటి ఆ స్థానములో ఉండి ఆ స్థానాన్ని కాపాడుకోవలసినటువంటి లూసిఫర్ను దేవుడు ఆకాశం నుండి పడగొట్టేసి అక్కడికి మనల్ని తీసుకుని పోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మనం గుర్తెరిగితే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ భాగ్యము గొప్పది కనుక మరణమైన ధైర్యంగా ఉండండి. యశరక్తమే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకనంటే మనం ఇంతకంటే గొప్పదైన లోకానికి వెళతాం, ఇంతకంటే గొప్పదైనటువంటి ప్రపంచానికి వెళతాం. ఆ మహిమ లోకములు యుగయుగాలు మహిమ కలిగిన దేహాల్లో మనం జీవించబోతూ ఉన్నాం కనుక ఆ దేవదేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, వాడు పడిపోయాడు, మరలా ఆకాశానికి ఎక్కాలనుకుంటున్నాడు, ఇంకా ఆకాశానికి ఎక్కే ఆ పరిస్థితి వాడికి లేదు, కానీ నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని పోతానని దేవుడు సెలవిచ్చాడు కనుక ఈ విషయాన్ని మనం గుర్తెరిగి వాడు పడిపోయినట్లుగా మనం పడిపోకూడదండి. వాడు పడిపోవడానికి కారణం గర్వం, వాడి పడిపోవడానికి కారణం వాడి సొంత తెలివితేటలు, వాడి పడిపోవడానికి కారణము వాడి అందాన్ని చూసి వాడు గర్వించడం, వాడు పడిపోవడానికి కారణం నేను దేవుణ్ణి అయిపోదామని అనుకున్నాడు. ఎన్నో కారణాలను బట్టి వాడు పడిపోయాడు. దేవుని బిడ్డలారా, మనం అలా కాదు, మనం కిందకి కాకుండా పైకే వెళ్ళాలి. మేఘమండలం మీద వాడెక్కాలనుకున్నాడు, కానీ మనం లెక్కించడానికి మేఘాల మీద దేవుడు రాబోతూ ఉన్నాడు. మొకరిద్దామండి, ప్రార్థన చేసుకుందాం.